అంతే. ఎలక్షన్లు వస్తే ఏమంటారు, మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ భూములు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ ఫ్లాట్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు. ఇక ఎన్నికలు ఉన్నా లేకపోయినా మిగతా నాయకులు మాట్లాడతారు. నిన్న కాక మన బండి సంజయ్ రాహుల్ గాంధీ ముస్లిము మాట్లాడలేదా, ఓబీసీల్లో ముస్లింలు ఓబీసీలు అంటే మేము అంగీకరించము. సో బీజేపీ మొత్తం రాజకీయం అంతా ముస్లిం చుట్టే తిరుగుతుంది. సో ఎందుకు దేశంలో యాంటీ ముస్లిం మొబిలైజేషన్ మోడీయే కాదు, ఈ రైట్ వింగ్ పాలిటిక్స్లో ఉండేటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే దే ఐడెంటిఫై అన్ ఎనిమీ విత్ ఇన్. మెజారిటీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి, మెజారిటీ ప్రజల్ని వాళ్ళ ఆర్థికపరమైన అంశాలు, వాళ్ళ లైవ్లీహుడ్ ఇష్యూస్, వాళ్ళ రియల్ ఇష్యూస్ నుంచి దూరంగా తీసుకెళ్ళి మొబిలైజ్ చేయడానికి ఒక ఎనిమీ విత్ ఇన్ కనుక్కుంటారు.